హోషియార్, ఎక్కడున్నారు రాకుమారుడు? నేను వచ్చి ఇంతసేపు అయింది, కానీ ఇంతవరకు వారిని కలుసుకోలేకపోయాను. ఈ దాసుడు ఎన్నోసార్లు కబురు పంపించాడు హుజూర్, కానీ ప్రతిసారి ఏం తెలిసిందంటే వారసులు ఇంకా తిరిగి రాలేదంట. ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమో. సలీం, నా బంగారు కొండ, ఎలా ఉన్నారు మీరు? మీరు క్షేమంగానే ఉన్నారా? అమ్మీజాన్, మేము క్షేమంగానే ఉన్నాం, కానీ మీరు దేనికో ఆందోళన పడుతున్నట్టుగా ఉన్నారు. ఇలారా. సలీం, ఈ వయసు ఆందోళన చెందవలసిన వయసే కదా. ఈ వయసు వచ్చాక ఏ భర్తలు తమ భార్యలని కొంచెం కూడా పట్టించుకోరు. మాకేమీ అర్థం కాలేదు అమ్మీజాన్. సలీం, ఇవాళ నా మనసు రోధిస్తోంది. మీకు తెలుసు కదా, మేము మీ అబ్బాజాన్ని ఎంతగా ప్రేమిస్తామో. ఒకవేళ వారికి మా ప్రేమ చాలడం లేదేమో. మీరు అసలు ఏమంటున్నారు అమ్మీజాన్? ఇంతకీ అసలేం జరిగింది? సలీం, షెహన్షా మరొక వివాహం చేసుకోబోతున్నారు. అది మాకు కూడా తెలుసు అమ్మీజాన్. అది కూడా వారికంటే సగం వయసున్న పిల్లతో. ఆ సంగతి మాకు కూడా తెలుసు. తను ఒక యువరాణి అయి ఉంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం రాచరికపు పద్ధతులైనా తెలుసుండేవి. కాని ఒక గూడెపు రాకుమార్తె రాజా కంబార్ కూతురు బీనాతో పెళ్ళట. తల్లి జోధా, ఇవి జలాల్ పెళ్లి సమయంలో ఇవ్వవలసిన లాంఛనాలు. ఆనవాయితీ ప్రకారం వీటిని రాజా కంబార్ వద్దకు తీసుకువెళ్ళాలి. ప్రణామాలు రాణిగారు. రాకుమారుడు సలీం తమన్ని కలుసుకోవాలని వచ్చారు. అవునా? పంపించు వారిని. రాజమాత గారికి సలాం. మేం మీతో కొంచెం మాట్లాడాలి. పోనీలే, ఇలాగైనా మీకు మీ తల్లి గుర్తొచ్చింది. చెప్పు. షెహన్షా పెళ్లి చేసుకుంటున్న సంగతి మీకు తెలుసా? అది నాకు తెలుసు. అయినా మీరు మౌనంగా ఉండిపోయారా? ఆ అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తున్న సంగతి మీకు తెలుసా? ఆ సంగతి తెలిసి కూడా షెహన్షా ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. లేదే. అయితే ఈ సంగతి షహీన్షాకి తెలుసుండదని నాకు పూర్తి నమ్మకం ఉంది. వారికి గనుక తెలుసుంటే వారు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేవారు కాదు. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ పిల్ల మా మిత్రుడైన ఫర్హాన్ ప్రేమికురాలు.
తనకంటే సగం వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు వారు